సో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. థర్డ్ మూవీ ఇది. ఇవాళ వరుసగా 4 మూవీస్ ఉన్నాయి. ఇవాళ ఫ్రైడే కదా, చాలా రిలీజెస్ ఉన్నాయి. సో ఇందాక ఆల్రెడీ నేను విడుదల పార్ట్ 2కి వెళ్ళి వచ్చేసి లంచ్ వచ్చేసాను. ఇప్పుడు యూఐకి వచ్చానమాట. ట్రైలర్ చూసిన దాన్ని బట్టి నాకు కల్కి మూవీ చూసినట్టు అనిపించింది. ట్రైలర్లో లైక్ ఫుడ్ కోసం కొట్టుకోవడం, ఫోన్ టెక్నాలజీస్ ఇవన్నీ ఉండడం వల్ల మనం ఎలా సఫర్ అవుతాం ఏంటి అనేది అలా అలా చూపించారు ట్రైలర్లో. సో చూద్దాం ఎలా ఉండిద్ది ఏంటి అనేది. నేనైతే ఎగ్జైటెడ్గానే ఉన్నా. ఉపేంద్ర మూవీస్ అందరికీ త్వరగా అర్థం కావు. అర్థం అవ్వాలంటే చాలా ఇంటెలిజెంట్ అయి ఉండాలి. స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. చూద్దాం మరి, నాకు అర్థమైద్దో లేదు. చాలా అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఇది 4 మూవీస్కి ఒకేసారి ఇలా చేయడము. సో నాకు కొత్తగానే ఉంది. ఇన్ని మూవీస్ వెంటనే చూస్తున్నాను కదా, దీనివల్ల ఏమన్నా ఒపీనియన్స్ కూడా చేంజ్ అవ్వచ్చు. అంటే వెంటనే చూడడం వల్ల మనకి మూవీ కూడా సరిగ్గా ఎక్కకపోవచ్చు. కానీ నేనైతే మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేసి చూస్తున్నాను స్టోరీ అర్థం చేసుకోవడానికి అలాగా. సో నాకు తెలిసినంత వరకు ఐఎమ్ ఓకే. ఇప్పుడు ఇవే చూసేసి ఓకేనా కాదో చెప్తాను అనమాట. ఇంటర్వెల్లో మాట్లాడుకుందాం మళ్ళీ. ఇదేంటి యూఐకి వచ్చేసేసరికి మనకి నేను ఇప్పుడు ఇంటర్వెల్ వరకు చూసిన తర్వాత నాకేమర్థమైందంటే కల్కి మూవీతో అసలు కంపారిజన్ పెట్టుకోవద్దు. అసలు టైటిల్ కార్డ్స్ అయితే సూపర్ ఫన్లు ఇచ్చాడబ్బా. ఎంత బాగుందంటే ఫుల్ నవ్వుకుంటారు అందరు టైటిల్ కార్డ్స్లోనే. బాగుంది, చాలా డిఫరెంట్గా ఇచ్చారు టైటిల్ కార్డ్స్. మనకి స్టార్టింగ్ చూస్తున్నప్పుడు ఏమనిపించింది అంటే ఏంట్రా ఇది, ఏం సినిమారా, ఏం అర్థం అవ్వట్లేదు అనిపించింది. చూస్తుండగా మనకు అర్థమైంది అనమాట కొంచెం కొంచెంగా. బాగుంది, చాలా అంటే చాలా కాన్సన్ట్రేట్గా చూస్తేనే అర్థమైంది సినిమా. త్వరగా అర్థం అవ్వదు. 2 జోనర్స్లో తీస్తాడు. ఆ 2 జోనర్స్ ఏంటనేది ఇంటర్వెల్కి రివీల్ అయ్యిద్ది అనమాట. నేనైతే చెప్పను, చెప్తే ఇంక థ్రిల్ ఉంటుంది సినిమాలో. సో మూవీ అయితే బాగుంది ఇప్పటి వరకు. సాంగ్స్ ఏమీ పెద్దగా లేవు, 1-2 ఉన్నాయి ఇప్పటి వరకు. అవి కూడా చిన్నగా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అంటే వీళ్ళు తిడుతున్నారా లేకపోతే పాడుతున్నారా అర్థం కావట్లేదు. కామిక్ మాత్రం వేరే నెక్స్ట్ లెవెల్, ఫుల్ నవ్వుకుంటారు సినిమాలో. స్టార్టింగ్ మొత్తం నవ్వుకుంటారు. నాకైతే బాగా నచ్చింది ఇక్కడ వరకు. సో ఇంటర్వెల్ వరకు బాగుంది. సో సెకండ్ పార్ట్ చూసేసి ఎలా అనిపించింది ఏంటి అనేది చెప్తాను, రివ్యూ చేస్తాను. బాయ్ బాయ్. మూవీ చూసేసిన తర్వాత నాకైతే ఒకటే మాట చెప్పాలనిపించింది, మ్యాడ్ బ్రో, మ్యాడ్. మూవీ అయితే ఇట్స్ మ్యాడ్ క్రియేటివిటీ. చాలా కాన్సన్ట్రేషన్తో, చాలా ఓకే అంటే ఇంకా మూవీలో ఇన్వాల్వ్ అయిపోయి చూస్తే తప్ప ఎవరికి అర్థం కాదు సినిమా. చాలా బాగుంది సినిమా అయితే, చాలా కొత్తగా క్రియేటివ్గా ఉంది. అర్థం కాని వాళ్ళకి లాస్ట్లో ఏంటో కూడా చెప్తారండి కొంచెం డీటెయిల్గా. మరి పూర్తిగా అయితే చెప్పరు, కొంచెం చెప్తారు. ఈ మూవీ అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఇంటెలిజెంట్ ఖచ్చితంగా అయి ఉండాలి. అనుకున్నట్టు అంటే చెప్తారు కదా, మీరు ఇంటెలిజెంట్ అయితేనే మూవీ అర్థమైద్దని. ఆ మాట అయితే నిలబెట్టుకున్నారు. ఖచ్చితంగా మనం అయితేనే మనకు అర్థమైద్ది. బాగుంది సినిమా అయితే, నాకైతే నచ్చింది, చాలా నచ్చింది. కొత్తగా ఉంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా చూడలేదు. కొంచెం క్రియేటివ్గా అదొక డిఫరెంట్ థాట్, డిఫరెంట్ వేరియేషన్స్ అంతా ఒక వేరే లెవెల్లో తీసుకెళ్ళారు. ఒక కొత్త ప్రపంచం చూస్తాం మనం. ఆ ప్రపంచంలో బాగుంది. నాకైతే సినిమా అయితే చాలా నచ్చింది. ఉపేంద్ర గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, మామూలుగా చేయలేదు. ఫైట్ సీన్స్ బాగున్నాయి. సాంగ్స్ అయితే డబుల్ మీనింగ్ సాంగ్స్ ఉన్నాయి. పిచ్చి సాంగ్స్, అదో రకమైన సాంగ్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ చిన్నవే ఉన్నాయి, కానీ అవి కూడా బాగానే ఉన్నాయి. ఒకటైతే డబుల్ మీనింగ్ సాంగ్, అమ్మో బాగుంది. సినిమా అయితే కనుక మీరు వర్త్ వాచింగ్, ఖచ్చితంగా సీరియస్గా చూడండి సినిమా. అంటే చిన్న సీన్ మిస్ అయినా కూడా మీకు అర్థం కాదు. సో కాన్సన్ట్రేషన్గా చూడండి, అప్పుడే మీకు అర్థమైద్ది. నిజం చెప్తే మనకి హర్ట్ అవుతాం కదా, అదే సినిమా. రియాలిటీని చూపించారనమాట, కానీ మనం రియాలిటీని ఒప్పుకోం కదా. సో అదే మూవీ. నాకైతే నచ్చింది, ఖచ్చితంగా వెళ్ళండి. 1 టైం వాచబుల్ అయితే అస్సలు కాదు, వాచబుల్ మూవీ.
ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. కొంచెం డిఫరెంట్ వైబ్ ఫీల్ అవుతారు, డిఫరెంట్ మైండ్ సెట్లోకి వెళ్తారు. బాగుంది. కొంచెం టైం తీసుకొని మరి చూడండి సినిమా. 2 hours మూవీ కాబట్టి ఖచ్చితంగా వీకెండ్ ప్లాన్ చేసుకోండి, ఖచ్చితంగా వెళ్ళండి. బాగుంది సినిమా అయితే, పక్క చూడాలి, చూడండి. మార్కెట్లో ఉన్న ప్రతి గోడౌను పెట్రోల్ పోసి తగలబెడతా. గోన్ సంచి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. సో ఇది 4th మూవీ. బచ్చలమల్లికి వచ్చాను. రావడం ఏం లేదు, కంటిన్యూ చేస్తున్నాను పీవీపీలోనే. అంటే నాకు ఆ మూవీ యూఐ అవ్వగానే పీవీపీలోనే నెక్స్ట్ బచ్చలమల్లికి కూడా దొరికేసినాయి టికెట్స్. సో ఇక్కడే కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట. చాలా లాంగ్ డే ఇవాళ. వరుస పెట్టి సినిమాలు చూసేస్తున్నాను. కానీ ఇప్పుడు బచ్చలమల్లికి వెళ్దాం, ఇది కూడా ఇంకా చూసేస్తే అయిపోతుంది. ట్రైలర్ చూసిన దాన్ని బట్టి నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే, ఒక రూత్లెస్ మ్యాన్, తన లైఫ్ ఏంటి అనేది స్టోరీ అని చెప్పి అర్థమైంది ట్రైలర్ బట్టి. సో అల్లరి నరేష్ని కొత్త యాంగిల్లో చూడబోతున్నాం. ఒక రూత్లెస్ మ్యాన్గా అల్లరి నరేష్ని కొత్తగా చూడబోతున్నాం అనమాట. నాకైతే ట్రైలర్ చూసినప్పుడు కొంచెం నాసామిరంగా ఉంది కదా, అందుట్లో చూసిన క్యారెక్టర్ లాగే అనిపించాడు మళ్ళీ. కాకపోతే ఇంకేమైనా కొత్తగా ఉండిద్దా లేదా ఏంటి అనేది చూసి మీకు చెప్తాను. నాకైతే కొంచెం హోప్స్ ఉన్నాయి మూవీ మీద, బాగుండిద్దని. ఎందుకంటే ఈ మధ్య అల్లరి నరేష్ గారి మూవీస్ అన్నీ కూడా కొంచెం స్టోరీ ఓరియంటెడ్ అండ్ కంటెంట్ మంచిగానే తీసుకుంటున్నారు. స్టోరీ సెలెక్షన్ అవన్నీ అండ్ ఆయన మూవీస్ ఎప్పుడు బాగానే ఉంటాయి. కామిక్ జోనర్లో అంటే కామెడీ జోనర్లో ఉన్నప్పుడు కూడా బాగుండేవి. లైక్ కితకితలు ఇవన్నీ ఒక మంచి ఫేమస్ మూవీస్. సో ఆయనకు స్టోరీ సెలెక్షన్ అయితే మంచిగానే ఉండిద్ది. సో నాకైతే ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. సో చూసి ఇంటర్వెల్ వరకు చూసి మీకు ఇంటర్వెల్లో ఇస్తాను. ఆ తర్వాత మిగతా రివ్యూ కూడా ఇస్తాను. సో గైస్, నేనైతే ఇంటర్వెల్లో ఉన్నాను బచ్చలమల్లి మూవీకి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా ఎంత బాగుండిద్దని సినిమా. ఇప్పటివరకు చేసిన మూవీస్ అన్నిట్లో కూడా ఫ్యామిలీతో వెళ్ళగలిగే మూవీస్ ఇదొక బచ్చలమల్లి మూవీ ఒకటి, ముఫాసా మూవీ ఒకటి ఫ్యామిలీతో చూడొచ్చు అనమాట. నాకైతే సూపర్ నచ్చింది. అల్లరి నరేష్ గారు అయితే యాక్టింగ్ చింపేశారు, మామూలుగా చేయట్లేదు. ఇంటర్వెల్ వరకే నాకు బాగా నచ్చేసింది. లవ్ స్టోరీ సూపర్ ఉంది. అంటే విలేజ్ సైడ్, అమలాపురం సైడ్ వాళ్ళు అయితే సూపర్ కనెక్ట్ అయిపోతారు. మొత్తం స్లాంగ్తో సహా అంతా దింపేశారు. ఆ ప్లేసెస్ కూడా అవన్నీ చాలా బాగా చూపించారు. చాలా అంటే చాలా బాగుంది. లవ్ స్టోరీ కానీ యాక్టింగ్ కానీ. హీరోయిన్ అయితే బాగుంది. హీరోయిన్ పేరు నాకు తెలీదు, కానీ హీరోయిన్ చాలా బాగుంది. బాగా తీశారు డైరెక్టర్. నాకైతే చాలా బాగుంది. ఫీల్ గుడ్ మూవీ. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వరకు అయితే ఇలా ఉంది. ఇంటర్వెల్ కూడా ఇది స్టోరీ ఎలా స్టార్ట్ చేశారంటే, ఆల్రెడీ జరిగిపోయిన స్టోరీని చెప్తున్నట్టు స్టార్ట్ చేశారు. సో మంచి ఇంటర్వెల్ బ్లాంక్ ఇచ్చారు. సస్పెన్స్లో పెట్టారు. అంటే ఏమైపోయింది అని ఒక థాట్ వస్తుంది. సో మొత్తం చూసేస్తే కానీ నాకు ఎగ్జైట్మెంట్ ఆగదనమాట. నిజంగా నచ్చింది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వరకు అయితే ఇది అనమాట. సో మొత్తం చూసేసి మూవీ ఎలా ఉంది చెప్తాను అనమాట. సో మూవీ మొత్తం చూసేసిన తర్వాత సెకండ్ పార్ట్ కూడా నాకేమనిపించిందంటే, మార్నింగ్ నుంచి చూసిన మూవీస్ అన్నిటిలో కల్లా నాకు బాగా నచ్చిన మూవీ అయితే ఇదే. ఎందుకంటే మంచి మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు చాలామంది జనరేషన్లో ఎలా ఉంటున్నారంటే, లైక్ మూవీస్ చూసేసి ఏదైనా మనకు నచ్చిందే చేయాలి, అలా చాలామంది యూత్ ఉంటారు. అలాంటి యూత్ అందరికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. వాళ్ళ కోపం వల్ల వాళ్ళు ఏమేమి నష్టపోతారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో అలా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాలి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే పీక్స్లో నచ్చింది. సాంగ్స్ చాలా బాగున్నాయి, లొకేషన్స్ చాలా బాగున్నాయి, ఆ విలేజ్ కల్చర్ చాలా బాగుంది. ఆ స్లాంగ్ అయితే ఎక్కడ వదలలేదు. అల్లరి నరేష్ గారు ఇచ్చి పడేశారు అంతే. నాకు తెలిసి అల్లరి నరేష్ గారిది కెరియర్లోనే బెస్ట్ మూవీ అయింది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అయింది. చాలా అంటే చాలా బాగుంది. శృతి చెప్పట్లేదు, నిజంగా చాలా బాగుంది. సాంగ్స్ అంటే ఆ సాంగ్స్లో కూడా కొన్ని ఒకే సాంగ్ ఉండిద్ది, ఒక సాంగ్ రిపీట్ అవుతూ ఉండిద్ది. ఆ బీజిఎం కానీ, ఆ సాంగ్ ఉన్న డెప్త్ కానీ, మీరు ఆ సాంగ్ వినండి మీకే తెలుస్తుంది. చాలా డెప్త్ ఉన్న సాంగ్ అది.
అబ్బా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఇచ్చి పడేసారు. డైరెక్టర్ మాత్రం అసలు బాగా తీశారు. చాలా మంచి స్టోరీ అబ్బా. లవ్ స్టోరీ అయితే మాత్రం అంటే కామన్గా మనం ఇలాంటి లవ్ స్టోరీస్ చూస్తాం కానీ ఈ సెక్టార్లో చూడలేదు. సో ఏదైనా సరే కోపంతో కాకుండా కోపం ఉండొచ్చు, కాకపోతే దాన్ని ఏమంటారు, మూర్ఖత్వం ఉండకూడదు. సో మూర్ఖత్వం ఉంటే ఏమవుతుంది అనేది సినిమా. సో మంచి మెసేజ్, ఖచ్చితంగా వెళ్ళండి. యూత్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేస్తారు కన్ఫామ్గా. ఫస్ట్ అయితే ఈ మూవీకి వెళ్ళండి అబ్బా వీకెండ్. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నేను చూసిన మార్నింగ్ నుంచి ఇంత అలసిపోయి ఇంత చేసినందుకు, మార్నింగ్ నుంచి అంటే కంటిన్యూగా 4 మూవీస్కి వెళ్ళినందుకు, లాస్ట్లో ఈ మూవీ చూసినందుకు నాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసి, ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ఇంటికి వెళ్ళి హాయిగా బొజ్జుంటా అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, నా కోసం వెళ్ళండి. నిజంగా బాగుంది. లవ్ స్టోరీ కూడా ఇచ్చి పడేశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు యూత్ అలానే ఉన్నారు. పాప భలే క్యూట్గా ఉంది కదా. ప్రతి ఒక్కళ్ళు అలానే ఉన్నారు యూత్. సో ఖచ్చితంగా వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. ఈ పాప చాలా క్యూట్గా ఉంది, భలే ఆడుకుంటుంది నేను రివ్యూ చెప్తుంటే. సో ఇదే అనమాట రివ్యూ. నాకైతే బాగా నచ్చింది. 5కి 5 ఇచ్చేస్తున్నాను. అన్ని యాంగిల్స్లో సూపర్ కవర్ చేశారు. కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, డ్రామా ఉంది, అన్నీ ఉన్నాయి. విలన్ ఉన్నాడు, అన్ని యాంగిల్స్లో కూడా మంచిగా కవర్ చేశారు డైరెక్టర్. అబ్బా ఇలాంటి మూవీ నేను చూడాలి. ఇంత మంచి లవ్ స్టోరీ చూసి చాలా రోజులు అయిపోయింది. సో ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇది నా రివ్యూ అనమాట. నేనైతే 5కి 5 ఇచ్చేస్తున్నాను. ఖచ్చితంగా వీకెండ్లో ఫస్ట్ మూవీ ఇదే చూసేయండి. సో ఇది అనమాట ఇవాళకి ఈ క్లోజ్. 4 మూవీస్ చూస్తాను. ఫుల్ హెడేక్గా ఉంది. ఇంకా నేనేం చేయలేను, నా పరిస్థితి అయిపోయింది. ఇంటికి బొజ్జవాలి. సో మీకు కనుక నా రివ్యూ నచ్చితే కనుక, నా వ్లాగ్స్ నచ్చితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐనోటాక్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నా కష్టం కూడా గుర్తించండి. మార్నింగ్ నుంచి 4 మూవీస్ చూస్తున్నాను. ఫుల్ హెడేక్ వస్తుంది. అయినా కూడా మూవీస్ చూసి మీకు రివ్యూ ఇస్తే దాన్ని బట్టి మీరు మూవీ ప్లాన్ చేసుకుంటారని చేస్తున్నాను. సో ఖచ్చితంగా లైక్ చేసి అయితే చూడండి వీడియో. అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో లైక్ చేయండి. సో ఇదే అనమాట. బాయ్, సైనింగ్ ఆఫ్. లవ్ యూ అమ్మా.